అందరికీ నమస్కారం. ఫిబ్రవరిలో ఏర్పడే ధనశక్తి రాజయోగం వల్ల ఏ రాశులకు ధనయోగం కలుగుతుంది. అలాగే ఫిబ్రవరి నెలలో ఏర్పడే చాతుర్గ్రహ యోగం ఏ రాశుల వారికి ఫిబ్రవరి నెల మొత్తం శుభప్రదంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల మార్పు అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఫిబ్రవరి నెల ప్రారంభంలో శుక్రుడు మరియు అంగారకుడు మకర రాశిలో కలయిక వల్ల ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను అందిస్తుంది. ధనశక్తి రాజయోగం ఎప్పుడంటే ఫిబ్రవరి 5వ తేదీ 2024లో రాత్రి 9:07 కుజుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఇక ఫిబ్రవరి 12 సాయంత్రం 4:41 శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ఫలితంగా ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది. ధనశక్తి రాజయోగం ప్రకారం లబ్ధి జరిగే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మేషరాశి జాతకులకు ధనశక్తి రాజయోగం బాగా కలిసొస్తుంది. మేషరాశివారు ఈ సమయంలో జీవితంలో అనేక విజయాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఈ సమయంలో పెట్టిన వ్యాపార పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఆర్థిక వనరులు బాగా పెరుగుతాయి. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూడవచ్చు. వృషభరాశి జాతకులకు ధనశక్తి రాజయోగం కారణంగా వృషభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వృషభరాశి జాతకులకు ఇది సరైన సమయం. ఈ సమయంలో కుటుంబంతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, ప్రేమ పెరుగుతుంది. పిల్లల నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ధనుస్సు రాశి జాతకులకు ధనశక్తి రాజయోగం కారణంగా ధనుస్సు రాశివారు అన్ని రకాల లాభాలను, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ యోగం కారణంగా ఇంట్లో ఆర్థికంగా లోటు లేకుండా ఉంటుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు చాలా సంపదను పోగు చేస్తారు. ఏ పని చేసినా పురోగతిని సాధిస్తారు. ఈ కాలంలో మంచి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఏర్పడే చాతుర్గ్రహ యోగం ఈ రాశుల వారికి నెల మొత్తం శుభప్రదంగా ఉండబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 4 గ్రహాల కలయిక ఒక రాశిలో ఏర్పడినప్పుడు చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ మాసంలో చాలా ముఖ్యమైన గ్రహాలు స్థానాల్లో మార్పులు ఉంటాయి. ఇది చతుర్గ్రహ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఫిబ్రవరి నెలలో మకర రాశిలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు కలిస్తే చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం యొక్క ప్రభావం అన్ని రాశులలో ఉన్నప్పటికీ 3 రాశుల వారికి ఈ యోగం నుండి అనేక ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. ఆ అదృష్ట రాశులవారు ఎవరో తెలుసుకుందాము. మేషరాశివారికి చతుర్గ్రహ యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. చతుర్గ్రహ యోగం మేషరాశికి 10వ ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశివారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ముఖ్యంగా వాణిజ్యం మరియు వ్యాపారంలో అధిక లాభం మరియు పురోగతిని ఉండబోతుంది. మీరు చాలా కాలం నుండి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే ఈ యోగ కాలంలో మీకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఈ కాలం వ్యాపారులకు అదృష్టాన్ని తెస్తుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఇది మేషరాశికి శుభప్రదంగా ఉంటుంది. వృషభరాశి వారికి చతుర్గ్రహ యోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వృషభం యొక్క 9వ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో వృషభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కొందరు కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. కార్యాలయంలో మీ పనితీరును బట్టి మీరు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీ గౌరవం పెరుగుతుంది. కొందరికి పదోన్నతి లభించవచ్చు. ప్రధానంగా ఆర్థిక పరిస్థితిలో పురోగతి ఉంటుంది. ధనుస్సు రాశి 2వ ఇంట్లో చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది.
తద్వారా ఈ రాశివారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ప్రసంగం ద్వారా చాలా విజయాలు సాధిస్తారు. మీ ప్రసంగం ఇతరులను ఆకట్టుకుంటుంది. అదృష్టం యొక్క పూర్తి మద్దతుతో మీరు మీ జీవితంలో విజయం మరియు అభివృద్ధిని చూస్తారు. మీరు సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తుల నుండి స్నేహాన్ని పొందుతారు. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.